పోయి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. 12 గంటలు అయింది. అంతలేక పైన కొంగ ఒక రెట్టేసింది. రెట్టేస్తే లేచి ఒక్కసారి నా మీద వేస్తావా రెట్ట అని చెప్పి కొంగ సాయి చూశాడు. కొంగ మాడిపోయింది పాపం. నీ తపశ్శక్తిని చిన్న చిన్న వాటి మీద చూపించుకుంటే ఏమవుద్ది? వేస్ట్ అయిపోద్ది. అట్లా ఆఫీసర్ కూడా ప్రతిదాని కోప్పడి చిన్న చిన్న వాళ్ళ మీద కోపం చూపించాడు అనుకో, రెండోసారి నీ శక్తి అంతా వేస్ట్ అయిపోద్ది. ఈయన ఎప్పుడు ఎలాగలే ఉండేది అనుకుంటారు. వాల్యూ పడిపోద్ది. ఆఫీసర్ అనేవాడు ఒక మాట మాట్లాడాడంటే అది స్ట్రైట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. పద్దాకలు మనం పిలవటం మాట్లాడటం ఇవన్నీ ఉండకూడదు. ఒక్క మాట చెప్పి స్ట్రికాన్ అయిపోవాలి అంతే. అతను కూడా అలా చేయగలిగాడు, వర్కర్ కూడా. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో మంచి కో సెక్షన్ ఉంటుంది, మంచి సంబంధాలు ఉంటాయి, రిలేషన్షిప్. ఇలాగ ఈయన చాలా కౌశికుడు చాలా భయంకరమైన కొంగని మసి చేసేసాడు. భోజనానికి వెళ్తూ ఉన్నాడు. మధ్యాహ్నం మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అని ఒక సుశీల అనే ఒక ఆవిడ ఇంటికి పోయాడు. అంతలేక ఆవిడ భిక్ష తీసుకొస్తూ ఉంది. తీసుకొస్తుంటే వాళ్ళ శ్రీవారు అప్పుడే బండి కట్టుకొని పొలాన్ని నుంచి వచ్చాడు. వస్తానే ఆవిడ భిక్ష అక్కడ పెట్టేసి వాళ్ళ ఆయన దగ్గరికి పోయి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆయనకి అన్నం పెట్టి వాళ్ళ ఆయన పండబెట్టి దుప్పటి కప్పి వాళ్ళ ఆయన కాళ్ళు ఎత్తి అప్పుడు వచ్చింది భిక్ష ఇచ్చేదానికి. కౌశికుడికి చాలా కోపం వచ్చేసిందండి. ఓ నేను వస్తే నాకు భిక్ష పెట్టవా, ఇంత టైం వేస్ట్ చేస్తావా అని చెప్పి కళ్ళు ఎర్రగా చేశాడండి. నేను కొంగన కాదు మాడిపోను అనిందండి ఒకటే మాట ఆవిడ. ఆశ్చర్యపోయాడు కౌశికుడు. ఈవిడికేం తెలుసు అన్నాడు. నాకు తెలుసు, మీరు ఆ చెట్టు కింద తపస్సు చేశారు, కొంగ మాడిపోయింది అని. మీ తపశక్తికి నా మాడిపోయే కొంగను కాదనింది. ఆ మహాపతివ్రతా శిరోమణి చూసారా. ముందు భిక్ష ఏమైంది కానీ వాళ్ళ ఆయన వచ్చాడు, వారు వస్తాను ముందు ఆడ పడేసింది. అది స్త్రీతత్వం అంటే. మా వారికి సేవ చేసి నేను వచ్చినాడింది. అమ్మా నమస్కారం, అమ్మా నీకు నమస్కారం తల్లి, నీ అంత జ్ఞానవంతురాలు నేను అనుకోలేదమ్మా, నేనే అజ్ఞానమ్మా అన్నాడు. మరి నాకు జ్ఞానోపదేశం చేయమని అడిగితే నేను కాదు నీకు చేసేవాడిని, ఇక్కడ దగ్గరలో ధర్మవ్యాధుడైన ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పోండి. ధర్మవ్యాధుడిని ఎత్తుక్కొని పోతే ఆయన మాంసం కొట్టుకుంటున్నాడు, మాంసాహారం కొట్టుకుంటున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ఇదేందా మాంసాహారం కొట్టుకోవాడి దగ్గర పంపించింది ఏమిడని, మాంసం కొట్టుకునేవాడి దగ్గర పంపించింది ఏంటి అని అడిగి ఆశ్చర్యపోయింది. సరే కాసేపు కూర్చోవా అన్నాడు ఆయన ధర్మవ్యాధుడు. ఆయన అంతా పని అయిన తర్వాత 1 గంటకి ఆయన డబ్బులు లెక్కేసుకొని దాంట్లో ఆ రోజుడికి సరిపోయిన ధర్మంగానే డబ్బు సంపాదించుకున్నాడు. ఆ రోజు వాళ్ళకి తిండికి, ఆ రోజు ఉదయము సాయంత్రం తిండికి మాత్రమే తీసుకొని బియ్యం తీసుకోపోయి వంట వండి వాళ్ళ అమ్మా నాన్న పైన ఉన్నారు డాబా మీద ముసలి వాళ్ళయి, వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ కాళ్ళు తిన్న తర్వాత ఈ యొక్క కౌశికుడితో మాట్లాడేది. ఇప్పుడు చెప్పండి మీరు అన్నారు. ఇంకా కౌశికుడు ఏం చెప్తాడు? వామ్మో ఇంత ధర్మం ఉందా అని ఆశ్చర్యపోయాడు కౌశికుడు. నేను తపస్సు చేసి కూడా వేస్తే వీళ్ళు ఇంత ధర్మం చేస్తున్నారని వాళ్ళకి నమస్కారం చేసి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు చేయలే, ఏమీ చేయలే. ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రుల సేవ చేసుకొని అప్పుడు మళ్ళీ తపస్సుకి వెళ్ళాడు ఆయన. చూసారండి, ఇంట్లో తల్లిదండ్రుల సేవ ఈ సేవ వదిలేసి దేశం మీద పెరిగి నేను తపస్శాలిని అది ఇది అంటే కుదరదు. కామక్రోధ మోహ మదమాచార్యాలు వదలాలి. అప్పుడు కౌశికుడు వదిలాడు. ధర్మవ్యాధుడు మాంసాహారం కొట్టుకుంటున్నాడు. అదేంటా మాంసాహారం కొట్టుకున్నాడు, నీకింత జ్ఞానం ఎట్టుందన్నాడు. ఈ రాజుగారు నాకు ఇచ్చిన వృత్తి ఇది, నువ్వు మాంసాహారం కొట్టుకొని బ్రతకవయా అన్నాడు. దాంట్లో నేను ఈరోజు ఎంతవరకు ఆదాయం తీసుకోవాలో మా అమ్మ నాన్నకి నాకు మా బిడ్డలకి అంతవరకే ధర్మంగా నేను ధనం తీసుకుంటాను, కొరవా అధర్మంగా నేను అమ్మను అన్నాడు. ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరున్నారండి భూమి మీద? ఒకప్పుడు ఉండేవాళ్ళు ధర్మంగా. ఇప్పుడున్నారా? వైద్యులు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ధర్మం ఉందా? లేదు. ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ధనం రక్షించదండి మిమ్మల్ని. ఎల్ల కాలములందు ధనం ఎప్పుడూ రక్షించదు. ధర్మో రక్షిత. ఆ ధర్మమే నేను అర్జున అన్నాడు భగవంతుడు. కాబట్టి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందుకే కదండి 7 కొండల మీదకి ఎక్కే ముందు మీకు పెద్ద పెద్ద అక్షరాలతో ధర్మో రక్షిత అని రాసి ఉంటుంది. ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. కృష్ణం ముందే జగత్.